హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ జాక్ ఫర్ యూట్యూబ్ 9. సో ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి రంజాన్ స్పెషల్ అనమాట. రంజాన్ ఫెస్టివల్ రోజు ఏమేమి కుకింగ్స్ చేశారు అనేది స్పెషల్గా వీడియోలో అప్డేట్ చేశాను. ఇది వచ్చేసి చికెన్ తోటి దమ్ బిర్యానీ అనమాట. ఫస్ట్ ఇలా చికెన్ అంతా కడిగేసి పెద్ద గిన్నెలో తీసుకొని మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లెమన్ జ్యూస్ తోటి చూస్తున్నారు కదా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం దమ్ బిర్యానీలో వాడుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే తగినంత ఉప్పు వేసేసి దాని తర్వాత కాస్తంత పసుపు వేసి అప్పుడు స్పైసీనెస్ కోసం కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువకుండా చూసుకోవాలి. చూసారు కదా, చాలా కారం యాడ్ చేసి ఒక కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరింది వేసి మొత్తం అంతా ముక్కలకి బాగా ముట్టేలాగా మిక్స్ చేయాలి. కారం తక్కువైందని చెప్పి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ధనియాల పొడి ఒక 2-3 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, మొత్తం మీద ఇలా మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందనమాట. దాని తర్వాత పైన కాసంత కొత్తిమీర కూడా సన్నగా వేసేయాలి. మనం యాడ్ చేసే ఏ ఇంగ్రీడియంట్ అయినా చికెన్ దమ్ బిర్యానీకి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం అనమాట. కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఆనియన్స్ కాబట్టి తరగడానికి కాస్త టైం బాగానే పట్టింది. అండ్ మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి కుకింగ్ స్టార్ట్ చేస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2:30, 2:45 అయిందనమాట. చూస్తున్నారు కదా, సన్నగా తరగడం అంతా కంప్లీట్ అయింది. సో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో కూడా కాసంత ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకో పక్కన గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయడమే. స్పెసిఫిక్గా రంజాన్ ఫెస్టివల్ రోజు దమ్ బిర్యానీ కోసం వాడిన బాస్మతి రైస్ కొలత ప్రకారం తీసుకోవాలి. యూజువల్లీ కొందరు ఫుడ్ కలర్ వాడతారు. ఇక్కడ మేము వచ్చేసి కుంకుమ పువ్వు వాడామన్నమాట. గోల్డెన్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది, మంచిగా ప్లెజెంట్ కలర్. సో మొత్తం మీద గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. ఏమాత్రం లైట్ ఉండకూడదు. కాస్త కుకింగ్ టైంలో వీడియోస్, సెల్ఫీ ఫొటోస్. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్లో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్తో పాటు 2 పెద్ద ప్యాకెట్ పెరుగు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సన్నగా తరిగిన పచ్చిమిర్చి. చికెన్ దమ్ బిర్యానీ స్పైసీగా ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఏమేమి యాడ్ చేయాలో అన్నీ యాడ్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, లైట్గా ఇలా నీళ్ళు చిలకరించి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే ఉందో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసాను అనమాట. ఇలా ఉడుకుతూ ఉంది. సో ఇలా మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ ఒక గిన్నెలో రెడీగా తీసుకొని వాటర్ ఏదైతే బాయిల్ అవ్వడానికి పెట్టామో రైస్ కోసం దాంట్లో యాడ్ చేసేయాలి. అవన్నీ ఫ్లేవర్స్ మంచిగా రిలీజ్ చేస్తాయి అన్నమాట వాటర్లో. ఇంకో పక్క బియ్యం కడిగి పెట్టేసాము. ఇక్కడ వచ్చేసి చికెన్ బాగా ఉడికిపోతుంది. చూస్తారు కదా, చికెన్ ఎంత స్పైసీ గ్రేవీ వచ్చేసిందో. అండ్ ఇంకో పక్క వాటర్ బాయిల్ అయిపోయింది కాబట్టి బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా వాటర్లో యాడ్ చేసేయాలి.
బాస్మతి రైస్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి చెక్ చేస్తూ ఉండాలి, మెత్తగా అవ్వనీయకుండా మంచిగా చూసి వెంటనే నీళ్ళని వంపేయాలి. సరే కదా, పాలలో మిక్స్ చేసి పెట్టిన కుంకుమ పువ్వు కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో, అది ఆటోమేటిక్గా కొద్దిసేపటికి మెల్ట్ అయిపోతుంది అనమాట. కలర్ కోసం కుంకుమ పువ్వు మిక్స్ చేసిన మిక్చర్ రెడీ ఉంది కాబట్టి లెమన్ జ్యూస్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా ఈ బాస్మతి రైస్ తోటి చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. చూసారు కదా, చికెన్ ఎంత స్పైసీగా మంచిగా కలర్ఫుల్గా లిక్విడ్ లేదు అని కాకుండా మంచిగా మసాలాతోటి ఉడికింది కాబట్టి దాని తర్వాత మనం ఉడకబెట్టిన బాస్మతి రైస్ కూడా యాడ్ చేసి పెట్టాలి. రైస్ అంతా యాడ్ చేసేసిన తర్వాత ఏదైతే నానబెట్టి పెట్టామో ఆ మిక్చర్ కుంకుమ పువ్వుది లిక్విడ్ వేసి నెక్స్ట్ కాసంత లెమన్ జ్యూస్ వేసి కొరియాండర్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి. పైన నుంచి కమ్మటి నెయ్యి కూడా యాడ్ చేసేయాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం అంతా పెట్టేసి కాస్త మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి. చూస్తున్నారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టేసి దానిపైన గిన్నెలో నీళ్ళు పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టామంటే చికెన్ దమ్ బిర్యానీ స్పైసీగా డబుల్ మసాలా బిర్యానీ లాగా ఇలా ఉంటుందన్నమాట. మొత్తం మీద చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేటప్పుడు ఒక సైడ్ నుంచి బాటమ్ నుంచి పై వరకు లేయర్స్ ఎలా అయితే ఉంటాయో మొత్తం తీయాలి. బిర్యానీకి కాంబినేషన్ మసాలా మిర్చి కర్రీ. మొత్తం మీద ఇది గైస్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసే కంప్లీట్ ప్రాసెస్. హోప్ఫుల్లీ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్.